సో లైక్ అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మనం వి ఇప్పుడు layoffs అనేది మే హ్యావ్ టు వింటున్నాం. హియర్ ఇట్. ఓకేనా? ఎందుకు అంటే ఈ ఓల్డ్ వాటిని తొందరగా రిప్లేస్ చేస్తుంది. సో వీ నీడ్ టు లివ్ విత్ ఇట్. అండ్ హౌ టు లివ్ విత్ ఎ లే ఆఫ్. అంటే ఇంతకుముందు ఏంటి, ఎవరికైనా లే ఆఫ్ అయిందంటే ఓకే, మేబీ హీస్ ఎన్ ఇన్‌కాంపిటెంట్ పర్సన్. లేకుంటే తనకంత రాదు. ఆ టైప్‌లో కొంచెం ఆ నోషన్ అనేది ఉండేది మనకి. ఇప్పుడు అట్లా కాదు. నువ్వెంత తోపైనా, నువ్వెంత పెద్ద ఎక్స్‌పర్ట్ అయినా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిట్యుయేషన్స్ దట్ ఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్. అంటే ఒక ఓకేనా? రకంగా చెప్పాలంటే రైట్ నౌ మనం కంపీట్ చేసేది ఒక పీర్ స్టూడెంట్‌తోనో లేదంటే కొలీగ్స్‌తోనో కాదు. కాదు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో. ఏఐ సిస్టమ్ యూజ్డ్ బై ఎ పర్సన్. ఇప్పుడు ఓకే. ఏఐ ఓకే. ఓకే. ఏఐ కెనాట్ డూ కోడింగ్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే. దానికి తెలీదు. ఇప్పుడు నీకు నీ సిస్టమ్‌లో ఒక బగ్ ఉంది. దాన్ని నువ్వు ఫిక్స్ చేయాలి. సో, అది ఆటోమేటిక్‌గా ఎళ్లి ఓకే. అంటే ఇప్పుడు అది కూడా వస్తుంది. అలాంటి సిస్టమ్స్ కూడా వస్తున్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు 10 మంది చేసే కోడింగు ఒక ఇద్దరు కూర్చొని వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే అది ఆ కోడ్ ఇస్తది. బట్ ఆ కోడ్‌ని తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు ఎక్కడ పెట్టాలి? ఓకేనా? అండ్ నీ ఫంక్షనాలిటీ ఏంటి? నీ నీ క్లయింట్ వాట్ ఈస్ హి ఎగ్జాక్ట్‌లీ ఆస్కింగ్? ఇవన్నీ ఏంటి, అగైన్ దేర్ ఈస్ సంబడీ ఈస్ నీడెడ్. సో, పీపుల్ ఆర్ గోయింగ్ టు బి మోర్ ఎఫిషియంట్. దే విల్ బి రీప్లేసింగ్ ద పీపుల్ హూ ఆర్ లెస్ ఎఫిషియంట్. ఓకే. సో, ఒక ముక్కలో చెప్పాలి అంటే ఏఐని యుటిలైజ్ చేసుకోవడం బాగా తెలిసిన వాళ్ళకి ఉన్న జాబ్స్. దీన్ని జస్ట్ తెలుసుకున్న వాళ్ళకైతే ఉండవు.